ఒక్క మెదక్లో మాట్లాడితే కుదరదు. మళ్ళా అన్ని మెదక్ ఉన్న అన్ని అసెంబ్లీలలో సిద్దిపేటలో ఉన్న వాళ్ళు, సంగారెడ్డిలో ఉన్న వాళ్ళు, నర్సాపూర్లో ఉన్న వాళ్ళు, మెదక్ జిల్లాలో ఉన్న అన్ని చోట్ల కూడా బీసీ బిల్లు గురించి మాట్లాడాలి. ఎందుకోసం మాట్లాడాలి? మనం కొట్లాడితే 2 బిల్లులు పెట్టిండ్రు. అసెంబ్లీలో పాస్ చేసినాం, కౌన్సిల్లో పాస్ చేసినాం. వాటిని తీసుకుపోయి ఏం చేసిండ్రు? ఢిల్లీకి పంపించారు. ఢిల్లీకి పంపించి కాంగ్రెస్ వాళ్ళు చేతులు దులుపుకున్నారు. ఇక బిల్లు ఢిల్లీకి అయితే పంపినాం, మాకు సంబంధం లేదంటారు. మరి మా బీసీ అన్నదమ్ముల అక్క చెల్లెలతో నేను ఒకటే మాట్లాడుతూ ఉన్నా, ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. మరి ఢిల్లీకి బిల్లు పంపినాం, మాకు సంబంధం లేదంటే మనం చూసుకుంటా ఊరుకుందామా? ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కూడా ఢిల్లీతే ఉండాలి, మాకు సంబంధం లేదని ఇక్కడ నాయకులు అన్నారు. ఆనాడు చూసుకుంటా ఊరుకున్నామా? మనం ఊరూరా బయలుదేరి ఉద్యమం చేస్తే తెలంగాణ వచ్చింది. ఇవాళ గట్లనే ఊరూరా బీసీలు చైతన్యవంతమై ఉద్యమం చేస్తేనే ఖచ్చితంగా బీసీ బిల్లు వస్తుంది. ఇవాళ మెదక్ ఎంపీ ఉన్నాడు, ఇక్కడ బీజేపీ ఎంపీ ఉన్నాడు రఘునందన్ రావు. ఒక్కనాడన్నా మాట్లాడిండా బీసీ బిల్లు గురించి? ఒక్కటంటే ఒక్కనాడన్నా మాట్లాడిండా? మరి ఎందుకు మాట్లాడాడు? మీ ఓట్లే వేసిరు కదా, మన బీసీలే పోయి వేసిరు కదా. మన బీసీల ఓట్లు లేకుండా మెదక్ ఎంపీ ఇవాళ పార్లమెంట్లో ఉన్నాడా? ఈ విషయం దయచేసి అడగాలి. ఎక్కడికి వచ్చినా మన మీడియాలో ఉన్న బీసీ మిత్రులను కూడా నేను కోరుతున్నా, రఘునందన్ రావు గారు రేపు మెదక్కి వచ్చి ప్రెస్ మీట్ పెడితే ఇట్లా జాగృతి వాళ్ళు అడిగినరు, మరి బీసీ బిల్లు మీద మీ స్టాండ్ ఏంటిది? ఇక్కడి నుంచి పాస్ అయి అక్కడికి పోయింది బిల్లు, రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నది, ఎందుకోసం బీజేపీ ప్రభుత్వం బీసీ బిల్లుకు మద్దతు ఇస్తలేదని చెప్పి దయచేసి ఎంపీ గారిని ప్రశ్నించవలసిందిగా నేను మీడియా మిత్రులు కోరుతున్నా. అట్లనే ఇక్కడ ఉన్న అన్నదమ్ములందరూ కూడా దయచేసి ఖచ్చితంగా వారిని అడగాలి. ఏమొస్తుంది బీసీ బిల్లు వస్తే? మన పిల్లలకు ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి. ఏమొస్తుంది బీసీ బిల్లు వస్తే? మన అన్నదమ్ములకు రాజకీయంగా ఎక్కువ అవకాశాలు వస్తాయి. ఏమొస్తుంది బీసీ బిల్లు వస్తే? మనకు ఊరూరికి గ్రామ గ్రామానికి బీసీలకు ఎక్కువ నిధులు వస్తాయి, మంచి అవకాశాలు వస్తాయి, జీవితం మారిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కొట్లాడాలి. ఎస్సీ ఎస్టీలకు మీకు తెలుసు మొదటి నుంచి రాజ్యాంగంలో హక్కులు ఉన్నాయి కాబట్టి ఇష్టమున్నా లేకున్నా చచ్చినట్టు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎస్సీలను ఎస్టీలను గెలిపించుకుంటున్నారు. అవునా కాదు? మరి బీసీలకు ఎందుకు రావు అవకాశాలు? ఒక్కసారి దయచేసి అందరూ కూడా ఆలోచించాలి. నిన్నగాక మొన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో కులగణన అని చేసిండ్రు, మేము మొత్తం లెక్క పెట్టినామని చెప్పిండ్రు. ఆనాడు కూడా ఒక జాగృతే మాట్లాడింది, మీరు ఇతరులై పెంచి చూపించిర్రు సంఖ్య, బీసీలై తక్కువ చేసి చూపించిరని మాట్లాడినాం. మేము ఇవాళ ఒకటే డిమాండ్ చేస్తున్నాం, నిజంగానే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చిత్తశుద్ధితో కులగణన చేసుంటే అన్ని గ్రామ పంచాయతీలలో పెట్టుండ్రి డేటా, వివరాలు వెల్లడించండి, ఏం లెక్కనో చెప్పండి. ఊర్లలో అయితే మనకు తెలుస్తుంది కదా, ఏ గడప ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది మనకు. దూద్ కా దూద్ పానీ కా పానీ హో జాతా. పెట్టమంటే పెట్టరు, భయపడుతుర్రంటే అర్థమైంది వాళ్ళు మనకు కరెక్ట్ చెప్పలే, అబద్ధాలు చెప్పిరని అర్థం. కాబట్టి ఈ అంశాలన్నీ కూడా దయచేసి మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చేసిన పోరాటాల ఫలితంగా రాష్ట్రం నుంచి బిల్లు పాస్ అయింది, కేంద్రం దగ్గర ఉన్నది. మరి కేంద్రానికి మన బీసీల సత్తా తెలవాలంటే, మన తెలంగాణ బీసీల పౌరుషం అర్థం కావాలంటే ఇవాళ మనం కేంద్రం మీద ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉంది. ఎట్లా ఒత్తిడి పెంచుదాం? ఖచ్చితంగా ధర్నాలు చేయాలి, వంట వార్పులు చేయాలి, తెలంగాణ ఉద్యమంలో ఏమేం చేసినామో అవన్నీ చేయాలి. అవన్నిటికన్నా ఎక్కువ ఖచ్చితంగా కేంద్రానికి తెలవాలంటే మొట్టమొదటి కార్యక్రమంగా మీ అందరినీ మెదక్ జిల్లా నుంచి నేను అనౌన్స్ చేయాలనుకున్నా. మొట్టమొదటి కార్యక్రమంగా మన డక్కన్ నుంచి ఢిల్లీకి పోయేటటువంటి రైళ్లన్నీ కూడా ఆపుదాం. వచ్చే నెల ఇవాళ 17 జూను కరెక్ట్ నెల తర్వాత 17 జూలై రోజు రాష్ట్ర వ్యాప్తంగా
మీ అందరూ ఒప్పుకుంటే రైల్ రోకో కార్యక్రమం బీసీ బిల్లు కోసం చేస్తామని నేను అనౌన్స్ చేస్తా ఉన్నా. తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో ఈ రైల్ రోకో కార్యక్రమం రాష్ట్రంలో ఎక్కడైతే అక్కడ చేస్తాం. అన్ని బీసీ సంఘాల నాయకులను కలుపుకుంటాం. అన్ని జిల్లా కేంద్రాలకు పోతాం. ఈ నెల రోజులల్లా అందరినీ కూడా బతిమలాడి బామాలి వారి హక్కుల గురించి వివరించి అందరం కూడా వచ్చి రైల్ రోకో చేద్దాం. అప్పుడైతే ఢిల్లీలో కూర్చున్నటువంటి నాయకులకు మన డెక్కన్ పీఠభూమి యొక్క పౌరుషం అర్థమవుతుంది, మన తెలంగాణ బీసీల యొక్క పౌరుషం అర్థమవుతుంది. ఈడికెళ్ళి బిల్లు పాస్ చేయించి పంపితే అక్కడ పెట్టుకోవద్దు, తొందరగా మళ్ళీ వెనక్కి పంపాలనే విషయం వారికి అర్థమవుతుంది. మరి ఆ బిల్లు వచ్చే లోపలనే కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర ఏందంటే ఇది వచ్చే లోపలనే ఎలక్షన్లు పెడతారట. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు ఈ బిల్లు వచ్చినా రాకున్నా పెడతారట. జరగనిద్దామా? మరి ఎన్నికలు జరగనిద్దామా? లేదంటే ఏం చేయాలి? అంతేనా? అప్పుడేనా? మరి మెదక్ జిల్లా వాళ్ళ మాట కరెక్టే ఉంటుందా? ఖచ్చితమే ఉంటుందా? మరి ఇది కేసీఆర్ జిల్లా. మరి నేను చెప్తున్నా, మీరు మాట ఇచ్చి వెనకకు ముందుకైతే కేసీఆర్ గారికి మాట వస్తుంది సుమా. అది ఆలోచన చేసుకోవాలి. ఆలోచన చేసుకొని ఖచ్చితంగా దయచేసి నాకు మాట ఇవ్వండి. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్లకు హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీరు బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పిండ్రు. ఇయ్యకుండా ఎన్నికలకు పోయే ప్రసక్తే లేదు. పోయేటటువంటి కుట్రలు చేస్తే ప్రజా ఉద్యమాలు తప్పకుండా నిర్మాణం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఢిల్లీకి సెగదగిలేటట్టుగా జూలై 17న రైల్ రోకో చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఏం జరుగుతుంది ఇక్కడ? ఇవాళ నేను నడిచి మెదక్కి మీ దగ్గరకు వచ్చిన బీసీల హక్కుల కోసం మాట్లాడుతున్నా. దీనివల్ల లాభం ఏం జరుగుతుంది? ఇవాళ నేనొచ్చినా రేపు అధికారం నడిచి బీసీ బిడ్డల గుమ్మం దాకా వస్తుందనేటటువంటి విశ్వాసాన్ని నేను ప్రకటిస్తున్నా. ముఖ్యంగా బీసీ విద్యార్థులు ముందుకు రావాలి, బీసీ మహిళలు ముందుకు రావాలని చెప్పి మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఏ సభకు పోయినా ఇగో తెల్లంగిలు వేసుకొని మా అన్నలే కనబడతారు, కానీ మెదక్లో మాత్రం మంచిగా బతుకమ్మల లెక్క రంగురంగుల చీరలు కట్టుకొని మా ఆడబిడ్డలు ఉన్నారు. మీ అందరినీ కూడా నేను కోరేది ఒకటే, బీసీ సభ కోసం, బీసీ రౌండ్ టేబుల్ కోసం తరలి వచ్చినటువంటి మీ అందరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. సిద్దిపేట నుంచి వచ్చిన గిరి లొల్లెక్కువ పెడుతున్నాడు, నీకు కూడా దండాలు. అట్లానే ఈ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున దగ్గరుండి ఆర్గనైజ్ చేసినటువంటి మా తమ్ముడు సంగారెడ్డి, మా తమ్ముడు సంపత్ గౌడ్ గారికి, అట్లానే మా అన్న కొట్టాల యాదగిరి గారికి, మరి మెదక్లో ఉండి కోఆర్డినేట్ చేసినటువంటి గోపు సదానందమన్న గారికి, విజయేందర్ సాగర్ గారికి, కుమారస్వామి గారికి, మన వేణుగోపాల్ స్వామి సార్కి, తమ్ముడు నరేష్ గారికి, దత్తు గారికి, లింగం గారికి, స్వామి గారికి, అట్లనే సాల్వాచారి గారికి, రాచమల్లు బాలన్న గారికి, వడ్డెర అన్న మారన్న గారికి, మా హరి గారికి, ఆలకుంట హరి గారికి, మైక్ పెట్టి వెనకాల ఉన్నాడు, ఇంకా చాలామంది ఉన్నారు, సీమ రమేష్ గారికి. చెప్పుకుంటా పోతే ఇట్లే మీటింగ్ అయిపోతుంది. నేను ఇక్కడే కూర్చుంటా. మెదక్ జిల్లా బీసీ సంఘం నాయకులు అందరూ మాట్లాడే వరకు పట్టుకొని అందరి వివరాలు కూడా రాసుకుంటా, ఎక్కడికి పోయేది లేదు. ఇది మన మీటింగు, ఖచ్చితంగా మన అంశాలు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ మళ్ళొక్కసారి మెదక్ జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు. జై తెలంగాణ, జై బీసీ. బీసీల హక్కులను సాధిద్దాం, 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 సాధిద్దాం. జై తెలంగాణ. ముందుగా సిద్దిపేట నుంచి వచ్చిన మా బీసీల గొంతుక కవితక్క గారి నాయకత్వం. జై కవితక్క, జై తెలంగాణ. ఒకసారి ఇక కూలర్లన్నీ బంద్ చేయరా? లొల్లు ఎక్కువ ఉంది, పంత తక్కువ ఉంది. కూలర్ అన్ని బంద్ చేయరు. ఒక్క 10 నిమిషాలు కొద్దిగా చెమట పట్టిన ఓపికగా విందాం. ఫ్యాన్లు బంద్ చేయ, బాని బంద్ చేయి, ఫ్యాన్ బంద్ చేయి. జై తెలంగాణ, జై బీసీ, జై పూలే. అందరికీ నమస్కారం. ఈరోజు మెదక్ జిల్లాలో బీసీ రౌండ్ టేబుల్ సమావేశం యునైటెడ్ పూలే ఫ్రంట్ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి సమావేశానికి ఇంత పెద్ద ఎత్తున
హాజరైనటువంటి బీసీ కుల బాంధవులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. జాగృతి పూలే ఫ్రంట్ నుంచి ఎక్కడ సమావేశం పెట్టినా ఆ జిల్లాలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలను కూడా మరి పిలుచుకొని మాట్లాడుకొని అందరికీ మాట్లాడే అవకాశాన్ని ఇచ్చి బీసీల పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉంది, రేపు ఎట్లా మారాలి, తెలంగాణ తెచ్చుకున్నప్పుడు మన పరిస్థితి ఎట్లా ఉంది, ఇక ముందు ఏం కార్యక్రమాలు చేయాలి, భారతదేశంలో బీసీల పరిస్థితి ఎట్లా ఉంది, రేపు భారతదేశంలో బీసీల భవిష్యత్తు మారాలంటే ఏం చేయాలని చెప్పి అనేక రకాలుగా ఆలోచించుకుంటూ అన్ని జిల్లాల్లో కూడా సమావేశాలు పెట్టుకుంటూ వస్తున్నాం. మరి సమావేశం పెట్టుడంటే ఏదో మీదికి హైదరాబాద్కి వెళ్ళి వచ్చిన 2-3 మాట్లాడిపోవుడు కాకుండా జిల్లాల్లో ఉండేటటువంటి వారందరినీ కూడా మాట్లాడించి మీ అభిప్రాయాలన్నింటినీ కూడా సేకరించి ఇవే అభిప్రాయాలని అవసరమైన చోట అవసరమైన సందర్భంలో వినిపించే విధంగా